గారు కదా. మళ్ళీ మీరు సురేష్ గారు చేస్తారు. సురేష్ గారు మళ్ళీ 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 వస్తాను, కంక్లూజన్ తీసుకుందాము, ఎందుకంటే మీరు అందరూ మాట్లాడారు కదా. రమేష్ గారు సార్, ఇప్పుడు సురేష్ గారు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది అంటున్నారు ఆయన. అయితే ఆంధ్రజ్యోతిలో చెప్పాలని నిజాలే కదా అని చెప్పి ఆయన అంటున్నారు. నేను ముందు సాక్షిలో వచ్చింది అని చెప్పిన తర్వాతే మీరు సాక్షిలో వచ్చింది నిజాలు కాదని చెప్పి టీడీపీ వాళ్ళు అంటారు. మీరు ఏం చెప్తారండి అంటే, అదే న్యూస్ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చిందండి చూడండి అని చెప్పి మీకు దాని ఆధారాలు కూడా చూపించా. సురేష్ గారు ఆ విషయాన్ని మరి స్కిప్ అయ్యినట్టు ఉన్నారు. నేను మాట్లాడేటప్పుడు సాక్షిలో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చాయనే విషయాన్ని సురేష్ గారు గుర్తించాలని చెప్పి చెప్తున్నా. అలాగే అన్ని పేపర్లు మాట్లాడుతూ ఒక్క నిమిషం సార్, సురేష్ గారు మాట్లాడుతూ పోలవరం 72% కంప్లీట్ అయిపోయింది, చకచకా పరుగులు పెడుతుంది అని చెప్తున్నారు ఆయన. ఒకసారి పోలవరం దగ్గరికి వచ్చి చూస్తే సురేష్ గారు, ఎందుకంటే మాకు పక్కనే మేము చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు వెళ్ళి, అక్కడ ఏం పరుగులు పెడుతుందో అక్కడ ఉన్న ఇంజనీర్లు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా క్లియర్ గా చెప్తారు. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన తప్పులకి ఆ డయాఫ్రమ్ వాళ్ళు వరదలకు కొట్టుకుపోతే ఈ రోజుకి కూడా అక్కడ సెట్ అవని పరిస్థితి. వాళ్ళు వేస్తున్నారు కానీ అక్కడేమి కరెక్ట్ గా ఇదవట్లేదు. అది ఇప్పటికీ పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారు ఈ 13 నెలల కాలంలో పోలవరం నేను వచ్చిన రోజుకి ఈ రోజుకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ పని పూర్తి చేశానని చెప్పి మీరు చెప్పడం ఎక్కడైనా విన్నారా బ్రహ్మనాయుడు గారు? ఎక్కడా కూడా పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట కూడా మాట్లాడాల. అలాగే పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేశారని చెప్పి 2-3 సార్లు కేంద్రం ఇమీడియట్ గా డబ్బుల్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అకౌంట్ లో జమ చేయమని చెప్పిన పరిస్థితి. అలాగే సురేష్ గారు చెబుతూ మేము అబ్బాయి ఎరగదీసేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాం అని చెప్పి చెబుతున్నారు. సార్, మీ పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీరాజ్ శాఖలో ఏం జరుగుతుందో మీకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలుసండి? ఈ రోజున ఒక్క నిమిషం పంచాయతీలకు నిధులు ఇన్ టైమ్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ఆ నిధులను పంచాయతీలకు జమ చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున సుమారుగా 2,500 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ నిధులు డిసెంబర్ లో వస్తే ఈ రోజుకి కూడా పంచాయతీలకి జమ చేయకుండా ఆ పంచాయతీ సర్పంచ్లు కానీ వాళ్ళందరూ కూడా పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ దగ్గర 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ధర్నాలు చేసిన పరిస్థితి. ఈ రోజుకి ఆ 15th ఫైనాన్స్ నిధులు వేరే వాటికి డైవర్ట్ చేశారు తప్ప ఎక్కడా కూడా పంచాయతీలకి జమ చేయని పరిస్థితి. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితీరు. అలాగే ఎన్ఆర్ఈజిఎస్ నిధులు గత 3 నెలలుగా ఎన్ఆర్ఈజిఎస్ కు సంబంధించిన కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ వేరే నిధులు కానీ 2,500 కోట్ల రూపాయలు అవి కూడా ఈ రోజుకి రాని పరిస్థితి, ఈ రోజుకి ఇవ్వని పరిస్థితి. ఆ వాటిని కూడా ఈ రోజున ఏం చేశారు అనేది చెప్పవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఈ రోజున వీళ్ళు నీతులు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి, మేమంతా కరెక్ట్ గా చేస్తున్నాం, సవ్యంగా జరుగుతుంది, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉందని చెప్పడం అనేది పచ్చి అభూత కల్పనలు. అవేం సస్యశ్యామలంగా లేదు. ఆయన ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, భూములు దోచేశారని చెప్పారు. మీలాగా ఉర్సా కంపెనీకి 99 పైసలకి ఇచ్చి 1200 ఎకరాలు వైజాగ్ లో రాసివ్వలేదు జనసేన పార్టీ అధికార ప్రతినిధి సురేష్ గారు. ఈ రోజుకి కూడా టీసీఎస్ కి 99 పైసలు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఎవరికి భూమి ఇవ్వాలన్నా సరే ఆక్షన్ పెట్టి ఆ ఆక్షన్ లో ఎవరైతే ఇది వస్తుందో వాళ్ళకి భూమి ఇవ్వమని చెప్పి క్లియర్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే వాటన్నిటిని తోసిరాజు అని చెప్పి ఈ రోజున డైరెక్ట్ గా 99 పైసలకు వీళ్ళు భూములు అలాట్ చేస్తున్నారు. హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. టీసీఎస్ మీద కేసు వేస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. లూలు మాల్ మీద కూడా దాన్ని యాడ్ చేసి మీరు దీంట్లో ఇంక్లూడ్ చేయండి అని చెప్పి పిటిషనర్ కి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి. అంటే వీళ్ళు చేస్తున్న దోపిడీలు, దారుణాలు హైకోర్టు కూడా గుర్తించి లూలు మాల్ కూడా ఇందులో యాడ్ చేయమని చెప్పి చెప్పిన పరిస్థితిని సురేష్ గారు తెలుసుకోవాలి. రమేష్ గారు సమయం లేదు. రమేష్ గారు ఒక్క మాట వెంకటేష్ నాయుడు గారి విషయం చెప్పాడు ఈయన. ఆ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి వీళ్ళు వెళ్ళి ఫోటోలు దిగుతారు, ముందుగానే వీళ్ళు ప్రీ ప్లాన్ గా ఇదంతా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటో ఎలా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటో ఎలా ఉందో ఒక్కసారి మీరు పరిశీలించి చూడండి బ్రహ్మనాయుడు గారు.